హలో ఫ్రెండ్స్, చూడండి మనకు సింగపూర్లో వచ్చేసి మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ ఉంటాయి కదా, మనకు బస్ స్టాండ్లు. ఆ బస్ స్టాండ్లు అనేవి మనకి ఈ విధంగా ఉంటాయి. చూసుకోండి, మనకు బస్ అనేది ఇప్పుడే వచ్చి ఇక్కడ ఆగింది. ఇక్కడ మీకు ముందర కనిపిస్తుంది వచ్చేసి చిన్న బస్ స్టాప్. చిన్నదాని కాదు, మనకు సింగపూర్లో దాదాపు అన్నీ ఇలాంటి బస్ స్టాప్లే ఉంటాయి మనకు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ రోడ్డుకు పక్కల. అలాగే మనకు బస్సు ఆగడానికి కూడా కొంచెం రోడ్డు అనేది ఇక్కడ వెడల్పుగా ఉంటుంది బస్ స్టాండ్ ఏరియాలో. మనకు వచ్చేసి చూడండి, చిన్న రేకుల షెడ్ మాదిరిగా ఉంది. పైన బోర్డు కనిపిస్తుంది కదా, ఇలా 852 బస్సు అనేది ఇక్కడ ఆగుతుంది అన్నట్టు. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉంటే అన్ని నెంబర్ల బస్సులు ఈ స్టాప్లో ఆగుతాయి అన్నట్టు. అన్ని బస్సులు ఆగాయి. అలా మన నెంబర్ చూసుకొని బస్ స్టాప్లోకి వెళ్ళాలి. ఇది వచ్చేసి మనకు మనకు ఇక్కడ బస్ ఎక్కిన తర్వాత ఏ స్టేషన్ నుంచి ఎక్కడికి చేరుకుంటుంది అనేది ఇక్కడ బోర్డులో మొత్తం లిస్ట్ రాసి ఉంటుంది. 856 బస్సు నెంబర్ల ఇక్కడ స్టాప్లోనే ఇక్కడ నుంచి తిరుక్కుంటూ వెళ్తానంటూ మనం ఎక్కడ దిగాలనుకుంటున్నామో ఇందులో ఉన్న పేర్లు కూడా మనకు లోపల బస్సులో కూడా మనకు కనిపిస్తాయి. తర్వాత మన బస్సులో కూడా బోర్డు ఉంటుంది, ఎక్కడ స్టాప్ వస్తుంది, ఎక్కడ ఆగాలని వచ్చేసి. చూడండి, చైర్స్ అనే విధంగా ఉన్నాయి సింపుల్గా. మనం ఎక్కడికి వెళ్ళినా ఇదే విధంగా ఉంటుంది. సేమ్ ఇదే మోడల్లో ఇంతే సింపుల్గా చిన్నగా ఉంటాయి మనకు వచ్చేసి బస్ స్టాండ్ సింగపూర్లో. దీనికి అపోజిట్ ఇంకొక బస్ స్టాండ్ కూడా ఉంటుంది. మనకి ఎక్కడైనా కానీ సింగపూర్లో ఒక బస్ స్టాండ్కు దానికి అపోజిట్లో కంపల్సరీ ఇంకొక బస్ స్టాప్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి చూడండి, ఏరియా అనేది ఏ విధంగా ఉందో పచ్చగా మంచిగా. ఇక్కడ చూసినా మనకు పచ్చదనం అని కనిపిస్తూ ఉంటుందండి. మనకు నీట్గా ఉంటుంది ఇక్కడ చూసినా మనకు వచ్చేసి.